హలో ఇన్స్పెక్టర్. ఎస్. హుషారుగా ఉన్నావేంటి? బంగళూరు సాక్షులు పట్టేగానే బెల్లం సారా తాగినంత ఊపొచ్చిందా? ఎవరు నువ్వు? ఐ డిజే అంటే ఢీ కొట్టి జవాబు చెబుతానని. అది డేంజర్ నీకు. నీ బండారం అంతా బయటపడింది. నీకే ముచ్చుకొచ్చింది డేంజర్. జాగ్రత్త. ఓసోస్ విజృంభిచ్చేస్తున్నావేంటే? మాకు కూడా మీకున్నట్టే ఒక కోర్టు ఉంది. మా కోర్టులో నీ పెళ్ళం, నీ వదిన, మీ బెదరు వగైరా బందీలుగా ఉన్నారు. మా వాళ్ళను విడిపించుకొచ్చి మీ ఓళ్ళు తరపున వకాలు తప్పుచ్చుకుంటే తప్ప వాళ్ళందరి ప్రాణాలకి డేంజరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మా స్పెషల్ కోర్టు హాల్లోనండి. తొందరగా రాకపోతే ఉరి శిక్షలు అమలైపోతాయి. డేంజరు. ప్రొసీడ్. ఎస్ మాస్టర్. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పెట్టలకు ఒక జాతి, లొట్టు పెట్టలకు ఒక జాతి, నేరస్తులకు ఒక జాతి, నేరం చేయని వాళ్ళకి మరో జాతి. మన భారతదేశంలో జాతి జాతికి కోర్టులున్నాయి. ఇలా ఎన్నో రకాల కోర్టులున్న ఈ దేశంలో నేరస్తులు తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక్క కోర్టు లేకపోవడం అన్యాయం, అక్రమం. నోట్ దిస్ పాయింట్. కాబట్టే మనం మన కోసం ఇక్కడ ఈ కోర్టు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు యువర్ ఆనరు, నేను మై ఆనర్. ఈ రోజు విచారించే ఈ కేసులో మన మొదటి ముద్దాయి బోసుబాబు. ఇతను మన తోక అడ్డం వచ్చాడు. అడ్డం తొలగించడానికి పుల్లారావును మనమే సఫా చేసి ఆ కేసు ఇతనిపైకి నెట్టాం. ఇది తప్ప? ఇది నేరమా? ఇది అపరాధమా? ఇదే పెద్ద అపరాధమైతే బోసుబాబు మనతో ఒక అడ్డం రావటం మరీ పెద్ద అపరాధమని బల్ల గుద్ది చెబుతున్నాను. సరే, వాళ్ళ జాతి కోర్టులో బోసుబాబుకు ఉరిశిక్ష వేశారు. కానీ విద్య అనే రెండో ముద్ద ఏం చేసింది? మన ప్లాన్స్ అన్నిటిని తలకిందులు చేసింది. నిర్దోషైన బోసుబాబును విడిపించడం కోసం తనకు అతనితో సంబంధం ఉన్నట్టు కల్పించి హత్య జరిగిన సమయంలో ఒక లాడ్జి గదిలో అతనితో గడిపినట్టు పచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పింది. ఆ విషయం మాస్టర్ వారికి ముందుగానే తెలుసు. నోటెడ్. ప్రొసీడ్. ఈవిడ చేసిన కోర్టు ధిక్కారమే కాక మనకు ఘోరమైన అపకారం చేసింది. నిజం చెప్పించలేకపోయిన పోలీసులంతా ఇలా అబద్ధాలు చెబుతూ ఉంటే మన వ్యవస్థ ఏమైపోతుంది? మన కాపాడేదెవరు? కాబట్టి ఈ ముద్దాయిలిద్దరికీ కఠినమైన శిక్షలు విధించవలసిందిగా మాస్టర్ వారిని ప్రార్థిస్తున్నాను. మన కోర్టులో అంతా ఏకపక్ష నిర్ణయమే. ప్రతివాదులు ఏం మొత్తుకున్నా వినిపించుకోం. ఏం చేతనంటే, ఎందు వల్లనంటే, ఎందు నిమిత్తం అంటే సీక్రెట్ ప్రాసిక్యూటర్ శ్రీ డీజే గారి వాదనంతా సక్రమంగా ఉన్నందువల్ల ఉరి శిక్ష తప్పించుకున్న బోసుబాబుకి ఇక్కడే ఇప్పుడే ఉరి. తప్పుడు సాక్ష్యం చెప్పిన విద్యకి భర్త కళ్ళ ముందే మానభంగ శిక్ష విధిస్తున్నాను. ఇన్స్పెక్టర్ ప్రసన్న రావడానికి ఇంకా వ్యవధి ఉంది కాబట్టి ముందు ఉరి శిక్ష అమలుపరచండి. వాడిద్దరిని విడిచిపెట్టండి. అన్యాయంగా వాడిద్దరిని ఆడిపోసుకున్నాను. నన్ను తీయండి. అమ్మమ్మ, మా జడ్జి గారి మాటకు తిరుగుండదు ప్రమీలమ్మ. నీ మెడలో తాళి కట్టిన నీ మొగుడికి ఉరితాడు కడతాం. కల్లారా చూడు. ఓ కళ్ళు లేవు కదూ? నేను చెప్తా విను. అతన్ని ఎత్తైన బల్లపైన నిలబెట్టబోతున్నారు. బల్ల తీసుకుని అతను ముందు పెట్టారు. అతన్ని ఆ బల్ల మీద నిలబెట్టారు. పైనుండి తెల్లటి ఉరిత్రాడు మెల్లగా కిందకు దిగుతోంది. మెల్లగా దిగుతోంది. నీ పసుపు తాడు తెగిపోయేదానికి ఆ తెల్లటి ఉరిత్రాడు అతని మెడలోకి తగిలించబోతున్నారు. అదుగో తగిలించేశారు. తగిలించిన ముడిని మెల్లగా బిగిస్తున్నారు. బిగించేశారు.
విద్య, ఒక ధర్మాన్ని కాపాడడం కోసం కట్టుకున్న భర్తతోనే ధర్మయుద్ధాన్ని చేశావు, జయించావు. నిజంగా నువ్వమ్మ ధర్మపత్నివి. మన డిపార్ట్మెంట్కే గౌరవాన్ని గర్వాన్ని తెచ్చావు. తిరిగి నువ్వు డిపార్ట్మెంట్లో చేరితే మాకు అందరికీ తృప్తిగా ఉంటుంది. ప్లీజ్ టేక్ యువర్ చార్జ్. థ్యాంక్ యూ సార్. అమ్మా విద్య, విద్య అక్క, విద్య నన్ను క్షమించమ్మా. నేను నిజంగానే గుడ్డిదాన్ని, నీ త్యాగాన్ని గుర్తించలేని గుడ్డిదాన్ని, వెలుగునిచ్చిన దీపాన్ని వెక్కిరించిన పాపాత్మురాల్ని. దీపాన్ని నేను కానక్క, ఇదిగో నీవారు. ఏమండి ఏమండి? ప్రవీర, ఏమిటిది? విద్య, ఒక ధర్మాన్ని కాపాడటం కోసం స్త్రీ ధర్మాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు వేసిన ముందడుగు వల్ల నిజంగా ధర్మపత్ని అనిపించుకున్నావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను విద్య. నేనేం చేశానండి? నన్ను ధర్మపత్నిగా నిరూపించిన దైవం మీరు, నా గౌరవాన్ని కాపాడింది మీరు. మీరే నాకు గర్వం, నా సర్వం.